నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. నర్సరావుపేటలో రుణమేళ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బ్యాంకులు ప్రజల దగ్గరకు వెళ్లి సేవలు అందించాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని స్పష్టం. సిమ్స్ లో చేపడుతున్న ఉద్యోగ నియామకాలపై తనదైన శైలిలో మండిపడ్డ టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి. ఇంటర్వ్యూల పేరిట తమ వారికి ఉద్యోగులు కట్టబెట్టే ప్రక్రియకు కుట్ర పన్నారని విమర్శ. రాష్ట్రంలో వేడెక్కిన స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయాలు. తెనాలిలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ఎన్నికలపై చర్చించి అనంతరం మీడియాతో మాట్లాడిన జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 1 Month 1 నియోజకవర్గం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడి. పలనాడు జిల్లా నర్సరావుపేటలో నిర్వహించిన క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొని వివిధ రంగాలకు చెందిన 1.3 లక్షల మంది లబ్ధిదారులకు 3,216 కోట్ల రుణాలను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బ్యాంకులు ప్రజల వద్దకే వచ్చి రుణాలు ఇవ్వడం శుభ పరిణామమన్నారు. ఇది రైతులు, మహిళలు, యువత ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుందన్నారు. డిజిటల్ బ్యాంకింగ్, జీఎస్టీ సంస్కరణలతో దేశ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసిన నిర్మలా సీతారామన్ను ఆయన కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్లకు ఆర్థిక సాయం అందించడంతో పాటు రాయలసీమను 40,000 కోట్లతో హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు సహకరిస్తుందని సీఎం తెలిపారు. గత ప్రభుత్వ అప్పుల రీషెడ్యూల్ ద్వారా రాష్ట్రానికి 1,538 కోట్లు ఆదా అయ్యాయని చెప్పారు. అలాగే 99.5% లోన్ రికవరీతో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న డ్వాక్రా మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు 1 Family 1 Entrepreneur పథకాన్ని తెచ్చామన్నారు. ఈ రోజు క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ని, ఎస్ఎల్బిసి, అదే మరి వివిధ బ్యాంకులన్నీ కూడా ముందుకొచ్చారు. ఎండీలు ఉన్నారు. వారందరికీ జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా అభినందనలు. రైతులు, మహిళలు, యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, కళాకారులు, వీధి వ్యాపారులు, స్వయం సహాయ సంఘాలు, ఇలా అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. 2047 నాటికి భారతదేశాన్ని అగ్రగామి వికసిత్ భారత్గా మార్చడమే తమ లక్ష్యమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పలనాడు జిల్లా నర్సరావుపేటలో నిర్వహించిన రుణమేళ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొని ప్రసంగించారు. బ్యాంకులు ప్రజల వద్దకే వెళ్లి సేవలు అందించాలన్నదే ప్రధాని మోదీ ఆలోచన అన్నారు. ఇందులో భాగంగానే వీధి వ్యాపారులు, మహిళలు వడ్డీ వ్యాపారాల బారిన పడకుండా ఎలాంటి పూచికత్తు లేకుండా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నామని చెప్పారు. 2004 నుంచి 2014 మధ్య కాలంలో ఫోన్ బ్యాంకింగ్ ద్వారా నచ్చిన వారికి అప్పులు ఇచ్చేవారని, కానీ మోదీ, చంద్రబాబుల నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో అర్హత ప్రామాణికంగా బ్యాంకులు నేరుగా గ్రామాలకు వెళ్లి రుణాలు ఇస్తున్నాయని తెలిపారు. నర్సరావుపేటలో పంపిణీ చేసిన కోట్ల రూపాయల రుణాలు ప్రజలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు తోడ్పడతాయని ఆకాంక్షించారు. ప్రధాన మంత్రి గారు మోదీ గారు ప్రతి ఒక్క గ్రామానికి కూడా బ్యాంకు వెళ్ళాలి, దానికి ఏం చేయాలో మన గవర్నమెంట్ అది చేయాలి. గ్రామం వరకు బ్యాంకు వెళ్ళడం మాత్రం కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజానికానికి వాళ్ళ వృత్తి ఏంటో, అది వ్యవసాయం అవచ్చు, పొలాల్లో పని చేసేది అయి ఉండొచ్చు, మత్స్యకారులు అయి ఉండొచ్చు, లేదు చేనేత కార్మికులు ఉండొచ్చు, వాళ్ళందరికీ కూడా బ్యాంకు సదుపాయాలు అందుబాటులో ఉండాలి అని ముందు నుంచి చెప్తున్నారు. స్విమ్స్ లో చేపడుతున్న 303 ఉద్యోగుల నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా తిరుపతి వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బంధువు ఆదిశేషయ్య స్విమ్స్ అధికారులను సైతం పక్కన పెట్టి ఈ నియామక ప్రక్రియను వెనుక నుండి నడిపిస్తున్నారని విమర్శించారు. బోర్డు ప్రభుత్వ అనుమతులు లేకుండానే కొందరికి లబ్ధి చేకూర్చేలా విద్యార్హతలు, సిలబస్, వేతనాల్లో ఇష్టరాజ్యంగా మార్పులు చేశారని మండిపడ్డారు. రాత పరీక్ష, మెరిట్ను పక్కన పెట్టి ఇంటర్వ్యూల పేరుతో తమకు నచ్చిన వారికి ఉద్యోగాలు అమ్ముకునేందుకు కుట్ర పన్నారని దుయ్యబట్టారు. గతంలో జరిగిన టీటీడీ ఇంజనీరింగ్, వేద పారాయణదారుల నియామకాల్లోనూ కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించిన భూమన నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేలా స్విమ్స్ ఉద్యోగుల భర్తీతో పాటు మిగిలిన అన్ని వివాదాస్పద నియామకాలపై ప్రభుత్వం తక్షణమే ఉన్నత స్థాయి నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల మాయాజాలం నడుస్తున్నది. వేదపారాయణదారుల దగ్గర నుంచి ఇంజనీర్లు, ఇప్పుడు కొత్తగా స్విమ్స్ లో 303 నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ను ఇచ్చినారు. ఇది మరో డిఎస్సి తరహా స్కామ్ గా అందరి నోట వినపడుతోంది. శ్రీ జగన్నాథ స్వామి దేశావతారాల్లో భాగంగా మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవాలు, కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారు దశావతారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా తొలి రోజు టన్నర్ చౌటరిలో మత్స్య అవతారంలో శ్రీ జగన్నాథ స్వామిని వేద పండితులు అలంకరించారు. మత్స్య అవతారంలో ఉన్న శ్రీ జగన్నాథుడిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామికి పూజలు గావించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు భక్తులకు ఆశీర్వచనం అందజేసి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. టన్నర్ సత్రంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం రథయాత్ర మహోత్సవాలు జూలై 16వ తారీఖు నుంచి జూలై 26వ తారీఖు వరకు నిర్వహించబడుతున్నాయండి. అందులో భాగంగా ఈరోజు మొదటి అవతారం మత్స్యావతారంలో జగన్నాథ స్వామి భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు కూడా స్వామివారి దర్శనం కల్పిస్తామండి భక్తులందరికీ కూడా. ఈరోజు ఉదయం విశేషం ఏంటంటే మొదటి రోజు కాబట్టి సంపత్ వినాయక్ ఆలయం నుంచి ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ గారు అలాగే ఈఓ గారు వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు అనేది సమర్పించారు. మధ్యాహ్నం సుమారు 1000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం అనేది నిర్వహించామండి. సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భక్తులు వీక్షించవచ్చు. సో భక్తులందరికీ నా మనవి ఏంటంటే వాతావరణం కూడా సహకరిస్తుంది కాబట్టి అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను అండి. ఈ సంవత్సరం ఈ ఏర్పాట్లన్నీ కూడా మా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు అలాగే సభ్యులందరూ ఆధ్వర్యంలో కూడా నిర్వహిస్తున్నాము. పోలీస్ వారు కూడా బందోబస్తుని అధిక సంఖ్యలో ఇచ్చారండి. సో హెల్త్ క్యాంపులు అలాగే మంచినీటి సరఫరా జీవీఎంసీ వారు కూడా సహకరిస్తున్నారండి. 197 సంవత్సరముల అతి పురాతనమైనటువంటి చరిత్ర కలిగిన శ్రీ జగన్నాథ స్వామి వారి దేవాలయం ఇప్పటికి 162 సంవత్సరములుగా అత్యంత వైభవపేతంగా జగన్నాథ రథయాత్ర మహోత్సవములు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రథయాత్ర మహోత్సవంలో భాగంగా మొదటి రోజు అయినటువంటి ఈ రోజున స్వామివారి మత్స్యావతారంలో దర్శనమిస్తున్నారు. స్వామివారు అవతారాలు అనేవి ఎందుకు ఎత్తారంటే అధర్మం ప్రబలినప్పుడు ధర్మాన్ని రక్షించడం కోసం, గో సంరక్షణ చేయడం కోసం, వేదాలని రక్షించడం కోసం, బ్రాహ్మణుల్ని రక్షించడం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం స్వామివారి అవతారాలు ఎత్తు ఉంటారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ సమాయత్తమవుతుందని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. తెనాలిలో పర్యటించిన ఆయన అనంతరం మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ త్యాగాలకు వెనుకాడకుండా కూటమిని బలోపేతం చేశారన్నారు. ఆనాటి నిర్ణయాలను ప్రస్తుత స్థానిక ఎన్నికలతో ముడిపెట్టి మాట్లాడటం సరికాదని హితవు పలికారు. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల ఆకాంక్షలను నాయకత్వం పూర్తిగా అర్థం చేసుకుందని స్పష్టం చేశారు. కూటమి భాగస్వామ్యాన్ని గౌరవిస్తూనే జనసేన బలంగా ఉన్న ప్రాంతాల్లో తప్పకుండా పోటీ చేస్తామని, అందరితో సమన్వయం చేసుకుంటూ పార్టీ శ్రేణులకు తగిన అవకాశాలు కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతామని మనోహర్ స్పష్టం చేశారు. పట్టణంలోని 30, 31, 32 వార్డుల్లో ఉదయం నుంచి
మున్సిపాలిటీ అధికారులతోటి స్థానిక ప్రజాప్రతినిధులు 3 పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో మేము పర్యటిస్తూ ఉన్నాం. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువగా మేము అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తపరచడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికారులు కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయడం ద్వారా వెనుకబడిన జిల్లాగా ముద్రపడిన విజయనగరం జిల్లాను రాష్ట్రానికి వెన్నెముక జిల్లాగా మారుదామని మంత్రులు వలగపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర హోంశాఖ మాత్యులు వంగలపూడి అనిత అధ్యక్షతన కలెక్టరేట్లో జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో అందుబాటులో ఉన్న సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు ఒకవైపు పారిశ్రామిక అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ మరోవైపు త్వరలో ప్రారంభం కానున్న భోగాపురం ఎయిర్పోర్టును సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీని ద్వారా ఈ ఘనతను సాధించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. జిల్లా అభివృద్ధికి ఉన్న అవకాశాలు, అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, వ్యవసాయం, నీటిపారుదల, వైద్య ఆరోగ్యం, విద్య తదితర శాఖల పరంగా ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివిధ అంను సమన్వయపరుస్తూ జిల్లాలో అమలవుతున్న వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాలను సమగ్రంగా అంకెలతో సహా వివరించారు. విజయనగరం జిల్లా ఇందాకే మా కలెక్టర్ గారు ఒక మంచి వర్డ్ అన్నారు. వెనుకబడిన జిల్లా కాకుండా వెన్నుముక, రాష్ట్రానికి వెన్నుముకగా ఉండే జిల్లా కింద మార్చాలి అన్న ఒక మంచి తాపత్రయంతోనే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ అంతా కూడా వర్క్ చేయటం, దానికి సంబంధించి రిజల్ట్స్ కూడా ఈరోజు మనకి బెటర్ వేలో రిజల్ట్స్ కూడా రావటం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు జలధార కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రెస్టేజియస్గా తీసుకొని జలధార కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి ఒక్క నీటి బొట్టుని కూడా ఒడిసి పట్టుకోవాలి, దానికి సంబంధించి భూగర్భ జలాలని పెంచాలి, మనకి వ్యవసాయానికి కానీ రేపొద్దున తాగునీటికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అనుకునేటప్పుడు పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలకు జగన్ రెండవ సూపర్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు తెలిపారు. మద్దిలపాలెంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జగన్ రెండవ సూపర్ యాప్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రభుత్వ తప్పిదాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రతి నాయకుడు, కార్యకర్త జగన్ రెండవ సూపర్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని తమ సమస్యలు, ప్రభుత్వ తప్పిదాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లవచ్చని చెప్పారు. అదేవిధంగా పార్టీలో ఉన్న నేతలతో కలిగే ఇబ్బందులను కూడా కార్యకర్తలు ఈ యాప్లో అప్లోడ్ చేయవచ్చని తెలిపారు. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి అధిష్టానం అండగా ఉంటుందని కేకే రాజు అన్నారు. మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాటంలో తమ అధినేత జగన్ ఎక్కడా రాజీ పడటం లేదని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు నేతలు నిరంతరం ప్రజల మధ్యన ఉండి పోరాటాలు చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వాస్పల్లి నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేతలు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, క్రియాశీలక నేతలు పాల్గొన్నారు. ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ ఎక్కడ అధైర్యపడకుండా ధైర్యంగా ఈరోజు ప్రజా సమస్యలపైన, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాలపైన మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో ప్రభుత్వానికి, పార్టీకి, పార్టీ నాయకుడికి, జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, పార్టీలో ఉన్న పెద్ద స్థాయిలో ఉన్న జనరల్ సెక్రటరీలు కావచ్చు, పార్టీ ఉపాధ్యక్షులు కావచ్చు, పార్టీ జిల్లా అధ్యక్షులు కావచ్చు, నియోజకవర్గ సమన్వయకర్తలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఏదైతే మన పార్టీలు కమిటీలు నియామకం చేశామో, సచివాలయాల్లో ఉన్న అనుబంధ సంఘాల్లో ఉన్న సభ్యుడి దగ్గర నుంచి, బూత్ సభ్యుడి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా 2 years అయిపోయింది, ఇంకా 3 years. ఈ 3 yearsలో కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను మన విశాఖపట్నం జిల్లా నాయకులందరికీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే ఎంత అగ్రెసివ్గా అయితే వెళ్తా ఉన్నారో ఏ కార్యక్రమంకైనా సరే, అంతే అగ్రెసివ్గా ఇక్కడ కూడా లోకల్ లీడర్షిప్ కూడా ప్రతి విషయం మీద కూడా స్పందించవలసిన బాధ్యత ఉంది.
ప్రజా సమస్యల పరిష్కరించడమే లక్ష్యంగా 1 మంత్ 1 నియోజకవర్గం విజిట్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. నియోజకవర్గంలోని జోనల్ కార్యాలయంలో 1 మంత్ 1 నియోజకవర్గ 4 విజిట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెన్షన్లు, ఇళ్ల కోసం మరికొందరు కొన్ని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ఆర్డీఓ దిలీప్ చక్రవర్తి, జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలన్నిటినీ పరిష్కరించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. హౌసింగ్ దరఖాస్తులను పరిశీలించి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి మాట్లాడుతూ గ్రీవెన్స్లో వచ్చే సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇక వచ్చే 3 వారాలు గ్రీవెన్స్ నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకుంటామన్నారు. సౌత్ నియోజకవర్గంలో పబ్లిక్ ఉన్నటువంటి సమస్యల మీద గ్రీవెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా జేసీ గారు, ఆర్డీఓ గారు, జెడ్సీ గారు, ఇంకా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. వరుసగా 4 శుక్రవారాలు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యల మీద, ప్రజా సమస్యల మీద, ఏ అయితే విషయం అన్నిటి మీద కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ పర్సనల్ కావచ్చు, లేకపోతే ఏ సమస్య ఉన్నా కూడా ఇక్కడికి తీసుకొచ్చి మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ సమస్యలు చెప్పుకొని పరిష్కరించే దిశగా మీరందరూ కూడా ప్రయత్నం చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా మౌలిక సదుపాయాల రోడ్లన్నీ కూడా దాదాపుగా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకెక్కడైనా మేజర్గా వస్తున్న ఇష్యూలు ఏంటంటే హౌసు, రేషన్ కార్డు కూడా కాదు, పెన్షన్స్, హౌసు పెన్షన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఎండోమెంట్ సమస్య ఒకటి ఉంది. ఇవన్నీ కూడా జేసీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆల్రెడీ ఎండోమెంట్ సమస్య పరిష్కార దిశగా నడుస్తూ ఉంది. మనము స్టేట్ గవర్నమెంట్ 1 మంత్ 1 విలేజ్ 1 కాన్స్టిట్యున్సీ ప్రోగ్రాంలో మన జిల్లాలో మొదటిగా భీమిలి, తర్వాత ఈస్ట్, ఇప్పుడు సౌత్ కాన్స్టిట్యున్సీలో ఈ రెవెన్యూ గ్రీవెన్సెస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మనకందరికీ తెలిసిందే సౌత్ మోస్ట్లీ అర్బన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ రెవెన్యూ సమస్యలే కాకుండా అర్బన్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా వరకు వచ్చాయి. గౌరవ ఎమ్మెల్యే గారు, జేసీ, నేను అండ్ ఆర్డీఓ బోత్ అర్బన్ అండ్ రెవెన్యూ ఈ 2 డిపార్ట్మెంట్స్ కూడా కూర్చొని ఇక్కడ గ్రీవెన్సెస్ స్వీకరించడం జరిగింది. ఈ రోజుకి చూసుకుంటే మనకి 64 గ్రీవెన్సెస్ ఇప్పటి వరకు వచ్చి ఉన్నాయి. వీటన్నిటిని సెగ్రిగేట్ చేసి ఎక్కడెక్కడైతే సర్వీసెస్ ఉంటాయో ఆ గ్రీవెన్సెస్ని సర్వీసెస్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు నిలిపేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని డిఎస్ఏ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్ పిలుపునిచ్చారు. వైజాగ్ పిన్ గ్రూప్, డిఎస్ఏ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో మెగా రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరంలో అనేక మంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ రక్తపు నిల్వల కొరత లేకుండా అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండే విధంగా దాతలు ముందుకు రావాలన్నారు. దాతలు ఇచ్చే రక్తదానంతో ఎందరో ప్రాణాలను కాపాడటం సాధ్యపడుతుందన్నారు. ఇకపై ప్రతి 6 నెలలకు ఓసారి తాను రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని వెంకట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నేతలు, సభ్యులు, మదర్ బ్లడ్ సెంటర్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వైజాగ్ ఫిన్ తరపున డిఎస్ఏ వెల్ఫేర్ అసోసియేషన్ అని మా అసోసియేషన్లో 1200 మెంబర్స్ ఉన్నారు. అఫీషియల్గా, అన్అఫీషియల్గా 4000 మంది పైగా ఉన్నారు. మేమందరం కలిసి ఒక రక్తదాన శిబిరాన్ని, మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఈరోజు జరిపించడం జరుగుతుంది. దొండపర్తిలో ఉన్న శ్రీంకా గ్యాండ్ హోటల్ అనే ఈ హోటల్లో జరిపించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు వచ్చి మీరు బ్లడ్ డొనేట్ చేసి సమాజాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. వైజాగ్ ఫిన్ వెల్ఫేర్ తరఫు నుంచి బ్లడ్ క్యాంపు జరిపించడం జరుగుతుందండి. కావున ఈ కార్యక్రమానికి సిపి గారిని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది. సో మేమందరం కూడా రిక్వెస్ట్ చేసేది బ్యాంకర్స్, డిఎస్ఎస్, అలాగే ఈ యొక్క ఎన్బిఎఫ్సిస్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి రక్తదానం చేసి 10 మంది ప్రాణాలు సేవ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మేము ఇంతకుముందు 3 సంవత్సరాల నుంచి పలు రకాల కార్యక్రమాలు చేసాం. పిక్నిక్ అని, మజ్జిగ దానం అని, ఇలాంటివన్నీ. ఈసారి ఏంటంటే జనాలకు ఉపయోగపడాలి, ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ బ్లడ్ బ్యాంక్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి మన సిపి గారిని కూడా చీఫ్ గెస్ట్గా పిలిచాం. ఆయన కూడా వస్తున్నారు. సో మీ మీడియా ద్వారా ప్రజలకు అందజేయవలసిన వార్త ఏంటంటే అందరినీ వచ్చి సహకరించవలసిందిగా. సార్కోమా లాంటి అరుదైన క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని
మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వెంట్రపతి ప్రదీప్ తెలిపారు. ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్యాన్సర్ పట్ల అవగాహన పెంపొందించుకోవాలన్నారు. సర్కమా అనేది ఎముకలు, కండరాలు, కొవ్వు, కణజాలం, నరాలు, రక్తనాళాలు, టెండనుల వంటి కణజాలాల నుంచి వచ్చే అరుదైన క్యాన్సర్ అని చెప్పారు. ఇది చిన్నారుల నుండి వృద్ధుల వరకు ఏ వయసులోనైనా రావచ్చని తెలిపారు. శరీరంలో నొప్పి లేకుండా ఉన్న గడ్డ కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రతి గడ్డ క్యాన్సర్ కాకపోయినా వైద్య సేవలు పొందడంలో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. కాలుష్యం కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే ప్రధాన కారణాలలో ఒకటని డాక్టర్ ప్రదీప్ స్పష్టం చేశారు. సార్కోమా వంటి క్యాన్సర్లో రోగి ప్రాణాలను కాపాడడంతో పాటు అవయవాలను కూడా సంరక్షించడం సాధ్యపడుతుందని తెలియజేశారు. ఈ నెల సార్కోమా అవేర్నెస్ మంత్గా మనం జరుపుకుంటున్నాం. అయితే ప్రపంచంలో చాలా రకాల క్యాన్సర్లు ఉన్నాయి. అందులో సార్కోమా అనేది చాలా అరుదైన క్యాన్సర్. అంటే చెప్పాలంటే ఉదాహరణకి మనకి ఒక 100 క్యాన్సర్ పేషెంట్లు వస్తే మహా అయితే 4-5 అందులో సార్కోమాతో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే ఇంత రేర్ క్యాన్సర్ గురించి ఈరోజు ఎందుకు మనం డిస్కస్ చేసుకుంటున్నాం? అసలు దీనికి ఇలా అవేర్నెస్ క్రియేట్ చేసిన అవసరం ఏంటి అంటే దానికి ముఖ్యంగా 2 కారణాలు. ఒకటి, ఈ క్యాన్సర్ అనేది ఎవరికైనా రావచ్చు. ఎవరికైనా అంటే ఏ వయసుతో సంబంధం లేదు, హ్యాబిట్స్తో సంబంధం లేదు, ఆడమగానే సంబంధం లేదు, ఎవరికైనా రావచ్చు. ఏ ఏజ్లో అయినా రావచ్చు. ముఖ్యంగా ఇది చిన్నపిల్లలకి, అలాగే అడాలసెంట్స్ అంటే వాళ్ళ ఎక్కువగా 10 to 20 years, 30 years ఈ ఏజ్ గ్రూప్లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. రైల్వే ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని సౌత్ కోస్ట్ ఎల్ఆర్ఎస్ఏ యూనియన్ నేత సిహెచ్ నరసింగరావు తెలిపారు. నగరంలో సౌత్ కోస్ట్ ఎల్ఆర్ఎస్ఏ యూనియన్ మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ రైల్వేలో ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరమేనని మండిపడ్డారు. అరకొర సిబ్బందితో రైల్వే వ్యవస్థ నడుస్తుందని చెప్పారు. రైల్వే సిబ్బందిపై విపరీతమైన పని ఒత్తిడిని పెంచి రోజుకి 16 గంటల పైగా పని చేయిస్తున్నారని చెప్పారు. భారతీయ రైల్వేలో ఖాళీగా ఉన్న 49,000 పోస్టులను భర్తీ చేసి ప్రస్తుత పనిచేస్తున్న ఉద్యోగులపై పని భారం తగ్గించాలన్నారు. ఈస్ట్ కోస్ట్ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేసినట్లే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డును కూడా ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయాలని నరసింగరావు డిమాండ్ చేశారు. సౌత్ కోస్ట్ ఎల్ఆర్ఎస్ఏ యూనియన్ మహాసభల కన్వీనర్ మాట్లాడుతూ రైల్వే క్రూ సిబ్బంది 16 గంటలకు పైగా పని చేస్తున్నారని చెప్పారు. ఎన్నో సేఫ్టీ కమిషన్లు ప్రభుత్వానికి క్రూ సిబ్బంది 8 గంటలకు పైగా పని చేయరాదని సూచించారని గుర్తు చేశారు. అయినప్పటికీ విపరీతమైన పని ఒత్తిడి పడడం వలన క్రూ సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. రైల్వే క్రూ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కేంద్ర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సౌత్ కోస్ట్ ఎల్ఆర్ఎస్ఏ జోన్ కాన్ఫరెన్స్ విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. ఇది ఎంతో సంతోషకరం. ఎల్ఆర్ఎస్ఏకి చాలా గొప్ప చరిత్ర అనేది ఉంది. 1973-74 కాలంలో 10 గంటల దగ్గర నుంచి ఈ రోజు వరకు జరిగిన మహత్తర పోరాటాల చరిత్ర ఎల్ఆర్ఎస్ఏది. అది ఇక్కడ జరగడం సంతోషకరం. ఇప్పుడు కూడా రైల్వేలో ప్రమాదాలు జరగకూడదు, రైల్వేలో భద్రత కావాలి అనేది వారి యొక్క ప్రధానమైన నినాదం. ఆ భద్రతకి నిర్లక్ష్యం వల్లనే ఈరోజు రిక్రూట్మెంట్ అనేటువంటిది లేదు. ఈ క్రూతోని ఈ రోజుకి కూడా మాకు 12 గంటలు, 13 గంటలు, 14 గంటలు, 16 గంటలు కూడా పనిచేయించే పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం డివిజన్లో 40% క్యాడర్తో పనిచేస్తున్నారు. 10 మంది ఉండాల్సిన ప్లేస్లో 4 లోకో పైలట్లతోనే పనిచేస్తున్నాం. దాని మూలంగా మాకేంటంటే 20 గంటలు కూడా పనిచేయాల్సి వస్తుంది. ఎన్నో సేఫ్టీ కమిటీస్ 8 అవర్స్ కన్నా వీళ్ళతో ఎక్కువ పని తీసుకోకూడదని చెప్పినప్పటికీ కూడా మాతోనేమో ఇన్ని లాంగ్ అవర్స్ చేయించడం వల్ల మేము ఏంటంటే 8 అవర్స్ కన్నా ఎక్కువ మాతో పని తీసుకోకూడదని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎన్నో సేఫ్టీ కమిటీస్ 2 నైట్స్ కన్నా కంటిన్యూస్గా వీళ్ళతో ఎక్కువ డ్యూటీ తీసుకోకూడదు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం పరిధి మల్కాపురం గొల్లెలపాలెంలో స్థానిక శాసనసభ్యుడు గణబాబు చేతుల మీదుగా పలు అభివృద్ధి సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కొరమండల్ సంస్థ సిఎస్ఆర్ నిధుల సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్, ప్రభుత్వ పాఠశాలలో వంటశాల నిర్మాణాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ పరిశ్రమల వల్ల ఉపాధి పెరగడంతో పాటు సామాజిక బాధ్యత కూడా పెరగాలన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంస్థలు ఉన్నప్పటికీ పశ్చిమ నియోజకవర్గంలో కొరమండల్ యాజమాన్యం అందిస్తున్న సామాజిక సేవలు ఎంతో అభినందనీయమని కొనియాడారు. గొల్లెలపాలెంలో ఇటీవల కళ్యాణ మండపాన్ని ప్రారంభించుకున్నామని, తాజాగా మల్కాపురం హైస్కూల్ లైబ్రరీని కూడా కొరమండల్ సహకారంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పారిశ్రామిక యాజమాన్యాలు ప్రభుత్వంతో కలిసి ఇలాంటి సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావడం ఆనందనీయమని ఆయన పేర్కొన్నారు. కోరమండల్ సిఎస్ఆర్లో గత కొన్నేళ్లుగా అనేక యాక్టివిటీస్ తీసుకుంటున్నారు. మనందరికీ తెలిసిందే. పారిశ్రామిక ప్రాంతంలో ఒకవైపు పారిశ్రామికీకరణ జరిగితే ఉపాధి వస్తుంది, ఉపాధితో పాటు సామాజిక బాధ్యతగా చేసేటువంటి కార్యక్రమాలు ఇంకా ఎంతో ఊరటనిస్తాయి. ఒకవైపు ప్రభుత్వం అనేక సంక్షేమం అభివృద్ధి ప్రజలకు అందిస్తున్నప్పటికీ కొన్ని యాక్టివిటీస్లో ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఒక సామాజిక బాధ్యతగా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయనేటువంటిది, లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయనేటువంటిది ఈరోజు కంట్రీలో ఈ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్న దానికి కారణం. ఎమ్మెల్యే గారు గణబాబు గారు సజెషన్ ప్రకారం మేము చాలా కోరమండల్ సిఎస్ఆర్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అలాగే ఆయన చెప్పిన మార్గనిర్దేశంలో ఈరోజు మేము ఆర్ఓ ప్లాంట్ ఇక్కడ ఈ విలేజెస్కి ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా కమ్యూనిటీ హాల్లోను కూడా కిచెన్ షెడ్ కూడా మేము ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే గైడ్లైన్స్ ప్రకారం ఈ ప్రోగ్రామ్ జరిగింది. దిస్ కోరమండల్ టేక్స్ ఆల్వేస్ ప్లెషర్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ CSR programs. Coromandel gives a weightage to health and women education. In this aspect, we have taken this project which gives a good quality water to the nearby community. మహిళల ఆర్థిక బలోపేతానికి నెలసరి ఆదాయాన్ని పెంపొందించడమే ప్రభుత్వ ధ్యేయమని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాంలో సౌత్ ఇండియాలోనే ప్రథమ స్థానం సాధించిన బామ్ని బ్లాక్కు నీతి ఆయోగ్ మంజూరీ చేసిన ₹1,50,00,000 ప్రోత్సాహక గ్రాంట్ నిధులతో ఏర్పాటు చేసిన నూతన టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో కలిసి కలెక్టర్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నిధులను వృధా చేయకుండా దీర్ఘకాలిక ఉపాధి అవకాశాల కోసం ₹15,00,000తో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. మహిళలు నైపుణ్యాన్ని పెంచుకొని సొంతంగా ఉపాధి యూనిట్లు స్థాపించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ బామిని బ్లాక్ దక్షిణ భారతదేశంలోనే నెంబర్ 1 స్థానాన్ని సాధించడం ఈ ప్రాంతానికి గర్వకారణమన్నారు. మహిళల జీవనోపాధి కోసం వెలుగు విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ అవకాశాన్ని మహిళలంతా సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఎంబ్రాయిడరీ కానీ అలాగే ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని మీరు అప్లై చేయటం వల్ల మీరు ఆర్థికంగా బలోపేతం అవుతారు. మరి కలెక్టర్ గారు అన్నట్టుగా గ్రామ స్థాయిలో ఏమైనా అక్కడే కాకుండా అక్కడే ఉండిపోకుండా బల్క్ ఆర్డర్స్ ఏమైనా మనం అది కూడా ఆదిష్టగా మీరు కూడా వీడి గారు ప్రయత్నం చేయాలి. ఇది యాస్పిరేషన్ బ్లాక్ మనం ప్రత్యేక శ్రద్ధతో ఇక్కడ డెవలప్ చేస్తూ ఉన్నాం. సో మనం కుట్టినటువంటివి బయట అమ్మడానికి వీలుగా మార్కెటింగ్ ప్లాన్ కూడా మనం తయారు చేసుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిసారిగా ఆ సపోర్ట్ కూడా మీకు అంటే రెడీమేడ్ డిమాండ్ కుట్టడానికి పని కూడా రెడీమేడ్గా. బులెటిన్ ముగుస్తున్న హెడ్లైన్స్ మరోసారి. నర్సరావుపేటలో రుణమేళ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బ్యాంకులు ప్రజల దగ్గరకు వెళ్లి సేవలు అందించాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని స్పష్టం. సిమ్స్ లో చేపడుతున్న ఉద్యోగ నియామకాలపై తనదైన శైలిలో మండిపడ్డ టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి. ఇంటర్వ్యూల పేరిట తమ వారికి ఉద్యోగాలు కట్టబెట్టే ప్రక్రియకు కుట్ర పన్నారని విమర్శ. రాష్ట్రంలో వేడెక్కిన స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయాలు. తెనాలిలో ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశమై ఎన్నికలపై చర్చించి అనంతరం మీడియాతో మాట్లాడిన జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 1 Month 1 నియోజకవర్గం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడి. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.